మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ని. శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా యొక్క రివ్యూనే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. రామ్ చరణ్ కి దగ్గర సోలో హీరోగా 5 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా. శంకర్ కి ఇండియన్ 2 లాంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా. ఆయనకి చాలా గ్యాప్ వచ్చింది. సో మొత్తానికి ఈ సినిమా వీళ్ళిద్దరి కాంబోలో సక్సెస్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు నిర్మాణంలోని ఈ సినిమాలో రామ్ చరణ్, కేఆర్ అద్వానీ, సముద్రకని, శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి ఇంకా చాలా మంది నటించారు. మన కామెడీ ఆర్టిస్టు సునీల్, బ్రహ్మానందం ఇలా స్టార్ క్యాస్ట్ కి అయితే సినిమాలో ఏమాత్రం కొదవలేదు, అంతమంది నటించారు. సినిమా విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ క్యారెక్టర్, ఆయన ఒక కాలేజీలో స్టూడెంట్ కేఆర్ అద్వానీ ప్రేమలో పడతాడు. కేఆర్ అద్వానీ రామ్ చరణ్ ని యాంగర్ గా చూస్తుంది, ప్రతి విషయానికి గొడవ పడే వ్యక్తిగా చూస్తుంది. అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ కూడా ఆ కాలేజీలో జరిగే విషయాలన్నిటికీ వెంటనే ఉప్పొంగిపోయేసి తనే అందరినీ కొట్టే క్యారెక్టర్ గా ఉంటాడు. ఈవెన్ ప్రొఫెసర్ ఒక తప్పు చేసినా ఈయనే వెళ్ళి పనిష్ చేసే విధంగా ఉంటాడు. ఆ విషయంలో కేఆర్ అద్వానీకి వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ వస్తుంది. మీరు ఐఏఎస్ అవ్వాలి అని కేఆర్ అద్వానీ చెప్తుంది. ఈయన దాన్ని ట్రై చేస్తారు. బట్ ఒక 6 మార్కులు తక్కువ రావడంతో ఐపీఎస్ గా మారుతాడు. ఆ విషయం ఆమెకి నచ్చదు. ఆల్రెడీ నువ్వు కోపిస్టివి, ఇంకా యూనిఫామ్ వేరే వేసుకున్నావు అంటే ఇంకా కోపగస్తులు అవుతావు కదా, ఎందుకు ఇవన్నీ అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న బ్రేక్ వస్తుంది. ఫైనల్లీ ఆయన మళ్ళీ ఒక ఐఏఎస్ గా మారుతాడు. విశాఖకు ఒక కలెక్టర్ గా పోస్టింగ్ తీసుకొని వస్తారు. ఆ సమయంలో విజయనగరంలో ఒక చిన్న హోమేజ్ ని రన్ చేస్తుంటుంది కేఆర్ అద్వానీ. దాని తర్వాత వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య లవ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అభ్యుదయ పార్టీకి ప్రెసిడెంట్ కమ్ సీఎం ఎవరు అనేసి అంటే శ్రీకాంత్. ఆయన యొక్క వారసుడు ఎస్జే సూర్య. ఎలాగైనా ఈ అభ్యుదయ పార్టీకి అధ్యక్షుడిగా మారాలి, ఈ సీఎం కుర్చీలో కూర్చోవాలన్నదే ఎస్జే సూర్య యొక్క పంతం. ఆ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం ఎలాంటి ఎండుకైనా వెళ్తున్నాడు ఎస్జే సూర్య. చివరగా ఆ కుర్చీకి అడ్డం ఉన్నది తన తండ్రి, తన పార్టీ అధ్యక్షుడు అయిన శ్రీకాంత్. ఆయన ఏం చేశాడు, ఆ సీఎం కుర్చీలో కూర్చున్నాడా లేదా, వీళ్ళ గొడవల మధ్య రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ఎలాంటి గేమ్ ని చేంజ్ చేశాడు అన్నదే మిగిలిన కథ. ట్రైలర్ లో చెప్తున్నట్టు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అనేసి అంటాడు కదా రామ్ చరణ్. ఈ సినిమాలో చాలా సీన్లు నిజంగానే మన ఊహించిని మలుపులుగా మారుతాడు. కథలో చాలా విషయాలు చేంజ్ చేస్తాడు రామ్ చరణ్. సో కథ ప్రకారం తీసుకుంటే అల్టిమేట్ గా ఫస్ట్ హాఫ్ పూర్తిగా మనం ఊహించిన కథే. ఇంట్రోల్ బ్లాక్ ముఖ్యంగా చెప్పాలి, ఎవ్వరు ఊహించలేరు అలాంటి ఒక ఇంట్రోల్ బ్లాక్ సినిమా. అక్కడతో ఆపున్నా కానీ సరే ఇది బ్లాక్ బస్టర్ సినిమా రా ఇది అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఇంకొక కొత్త కథ తీసుకొస్తాడు. శంకర్ కొన్న బాణి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది ఇలాంటి సినిమాల్లో. ఆయన తీసే కమర్షియల్ స్లాట్ లో ఏదైనా కానీ సరే ఒక స్టోరీ, దానికి తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్, అదే విధంగా ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉంది, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత శాసనసభ, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్, వీటి మధ్య జరిగే సన్నివేశాలు అన్ని క్రింజ్ అంటే క్రింజ్, అంత క్రింజ్గా ఉంటాయి. ఈయన ఇంకా 90s లోనే ఉన్నాడా శంకరు అని అనిపిస్తుంది. అంత దారుణమైన సీన్లుగా ఉంటాయి. కనీసం ఒక ఎలక్షన్ అంటే సెంట్రల్ ఫోర్స్ వస్తుంది, ఆ విషయాన్ని ఎక్కడ చూపించడు. సెంట్రల్ ఫోర్స్ వస్తుంది, లోకల్గా ఉన్న వాళ్ళు ఒక చిన్న గొడవ తీసుకున్నా కానీ సరే, ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండింగ్ ఎక్కడ చూసినా ఫోన్ పట్టినోడు అంతా రిపోర్టరే. ఏదో ఒక వీడియో తీసేస్తే వాడు చాప్టర్ క్లోజ్ అక్కడతో. అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ వాటితో ఏ సంబంధమే లేనట్టుగా 90s లోనే ఉన్నట్టుగా శంకరు ఒక విషయాన్ని తీసుకొస్తాడు. నేరుగా పోలింగ్ కౌంటింగ్ లోకి వెళ్ళిపోయేసి పగలగొట్టేసిన అతను రేపు మార్నింగ్ సీఎం అయిపోవచ్చు అనే ఊహలో ఎస్జే సూర్య ఉండటం, అయ్యో అతను ఎక్కడ సీఎం అయిపోతాడని కథానాయకుడు కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయటం, మందినంతా తీసుకెళ్లి కుప్పల లారీలో వేయడం, ఇవన్నీ క్రింజ్ అంటే క్రింజు, దారుణం. అలాంటి సీన్లుగా ఉన్నాయి. శంకర్ తొలిసారిగా తీస్తున్న సినిమా, అందరూ ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోనే ఉన్నారు. ఆ విషయాన్ని అయితే మాత్రం మనోడు ఆ సెకండ్ హాఫ్ లో రీచ్ కూడా కాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు. సెకండ్ హాఫ్ లో అస్సలు రీచ్ కాలేదు. ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ ఆయన ఫెయిల్ అయిపోయారు. క్లైమాక్స్ వచ్చేసరికి చాలరా బాబు, ఇంకా ఆపేస్తే మేము హాయిగా ఇంటికి వెళ్తాము అన్నట్టుగా తయారైంది సినిమానే. మొత్తానికి ఇంకా నటన విషయానికి వస్తే రామ్ చరణ్
చెప్పనక్కర్లేదు. ఒక నార్మల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారాడనే చెప్పాలి. ఆయన వస్తున్న మాస్ ఎలివేషన్ సీన్లన్నీ ధ్వంసం చేశాడు అసలు. వేరే లెవెల్లో ఉంది. ఎస్జే సూర్య, ముఖ్యంగా రామ్ చరణ్ డ్యాన్స్ గురించి చెప్పాలి. సినిమాలో తన మార్కు డ్యాన్స్ అల్టిమేట్ గా చూపించాడు. అప్పుడప్పుడు చిరంజీవి గారు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సీన్లలో, అలా కనిపిస్తాడు. చిరంజీవి వచ్చారని చెప్పలేదు, ఈయనలో చిరంజీవి కనిపిస్తాడు రామ్ చరణ్ లో. సో అలాంటి సీన్లన్నీ చాలా బాగున్నాయి. నటన పరంగా రామ్ చరణ్ ని ఇంకా ఎవ్వరు బీట్ చేయలేనది నో డౌట్. దాని తర్వాత ఎస్జే సూర్య తను ఎలాగైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపన పడే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తను మోల్డ్ చేసుకొని డైలాగ్ డెలివరీలో కూడా అతను అంత సూపర్ గా నటించాడు ఎస్జే సూర్య. ఆ క్యారెక్టర్ ని ఎస్జే సూర్య కాకుండా వేరే ఇంకెవరిని కూడా ఊహించుకోలేం. అలాంటి ఒక కొద్దిపాటి సైకో ఒక క్యారెక్టర్ లాంటిది అది. చాలా సూపర్ గా చేశాడు. దాని తర్వాత సముద్రకని ఒక స్నేహితుడి కోసం ఎంత పీక్కైనా వెళ్ళాలి, స్నేహితుని మాట కోసం తాను ఎప్పుడు జీవించి ఉండాలని అనుకునే ఒక క్యారెక్టర్. ఆయన సూపర్ నటించాడు. శ్రీకాంత్ ఒక ముఖ్యమంత్రి క్యారెక్టర్ లో అల్టిమేట్ గా చేశాడు. వీటన్నింటి మించి శంకరు ఒక పార్టీ రూపొందించడంలో చెప్పిన ఒక కథ. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలి, తమిళనాడులో అన్నాదురై, కరుణానిధి వీళ్ళందరూ కలిసే ద్రావిడ మున్నేట్ర కழகம் డిఎంకే, ఇప్పుడున్న డిఎంకే రూలింగ్ గవర్నమెంట్, ఆ పార్టీని రూపొందించింది వాళ్ళే. మేబీ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ అభ్యుదయ పార్టీని తీసుకున్నాడేమో. చాలా బాగుంది. ఆ ఫ్రెండ్స్ మధ్యన జరిగే విషయాలు చాలా సూపర్ గా చూపించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ని అల్టిమేట్ గా చూపించాడు. ఎక్కడ సమస్య అనేసి అంటే ఆ క్లైమాక్స్ లో వచ్చే ప్రతి సీను చాలా బోరింగ్ అనిపించేస్తాయి. ఆ ఫైట్ సీన్లు అయినా కానీ సరే, లాజిక్ లేని సన్నివేశాలు ఇవన్నీ కొంచెం వాటిని టచ్ చేయకుండా వేరే రకంగా సినిమాని తీసుకెళ్ళి ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి ఉండొచ్చు. ఖచ్చితంగా సంక్రాంతి పురుషుడు శంకర్ అండ్ రామ్ చరణ్ అని చెప్పి ఉండొచ్చు. కానీ అదెందుకో సంథింగ్ మిస్ చేశారు. తమన్ సినిమాలో బాగా నచ్చే కనిపించిన ఒక మహా నటుడు ఎవరు అంటే తమన్. రామ్ చరణ్ ఎలివేషన్ సీన్లు అన్నింట్లోనూ తమన్ బీభత్సంగా కనిపిస్తాడు. అసలు కొట్టాడ్రా బ్రహ్మాండంగా అని అనిపిస్తుంది. సాంగ్స్ ఇంకా అల్టిమేట్ తెలిసిందే, ఆల్బంలో ఉన్న అన్ని పాటలు సినిమా ముందే హిట్ అయ్యాయి. తర్వాత ఆర్ఆర్ లో కూడా సరే తనదైన మార్కు చూపించాడు తమన్. మొత్తానికి సినిమా ఇలాంటి లాజిక్లన్నీ అవసరం లేదు, నేను వెళ్ళి చూసేస్తానంటే వన్ టైం వాచబుల్. కానీ లాజిక్లన్నీ చూస్తాను, మంచి సినిమా కావాలంటే మాత్రం దానికి సరిపడే సినిమా ఇదైతే కాదు. మరొక వీడియోలో మీట్ అవుదాం. కృతజ్ఞతలు.